చుట్టూ ఉన్న చెట్టు చేమ తోబుట్టులింకా నీకమ్మ ఆగక పొంగే కన్నీళ్ళే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రామూష బ్లాగ్స్. మొత్తానికైతే చూసేసారు కదా, ఇదైతే సెకండ్ పార్ట్ వీడియో. చూసేయండి. మేమైతే కంచెంచెర్ల దగ్గరకు అయితే వచ్చేసినాం. దగ్గరలో కాదు, మేము కంచెంచెర్ల మించే వెళ్ళిపోతున్నాం. మాకైతే తెలియకుండా, మేమైతే ఎప్పుడు పోము అక్కడ సైడ్. మేమైతే తెలియకుండానే ఊరైతే మేము కంచెంచెర్ల అనేది అయితే నేనైతే ఫస్ట్ టైం అయితే చూసిన. అక్కడైతే చూడండి దూరంగా ఆంజనేయ స్వామిది అయితే ఎన్ని అడుగులు ఉంటుందంట. ఎంత బాగుందంటే అంత బాగుంది. మేమైతే అనుకోకుండా అయితే మా మ్యాప్ అయితే మమ్మల్ని ఆంజనేయ స్వామి దగ్గరికి తీసుకుపోయి బ్యాక్ అయితే తీసుకొచ్చింది అనమాట. మేమైతే దర్శనం అయితే మంచిగా ఇట్లా మంచిగా అయితే చూసినాం. మేము ఎక్కడనో రోడ్డు మీద ఉన్న దేవుడు అయితే దగ్గరకు ఉన్నట్టు అయితే అనిపిస్తుంది. ఎంత బాగుందంటే లొకేషన్ అయితే అంత బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసేయండి. మేమైతే దగ్గరికి అయితే వచ్చేసినాం. మళ్ళీ ఇట్లా వెళ్ళేసి మళ్ళీ ఇట్లా అయితే తిరిగి అయితే మేమైతే వస్తాం. ఇక్కడైతే ఇంకోటి ఏంటంటే ఇక్కడైతే యాక్సిడెంట్ అయితే అయిందంట. చూడండి, మేమైతే ఆ యాక్సిడెంట్ ఏందో అవన్నీ ఏం కాదు. మేమైతే దేవుణ్ణి అయితే చూస్తున్నాం. ఎంత అందంగా కనిపిస్తుండే అంటే అంత అందంగా కనిపిస్తుండే. ఇక్కడైతే చూడండి మొత్తం ఏం పెయింటింగ్ లేదు, మొత్తం వైట్ అయితే ఉన్నది. ఎంత బాగుందంటే మేము ఎక్కడనో ఉన్నాం, దేవుడు ఎక్కడనో ఉండు, అయినా కూడా మాకు దగ్గర ఉన్నట్టే అయితే అనిపిస్తుంది. మేమైతే ఎట్లా చేసి ఆ ఊరి పేరు అయితే నాకైతే తెలియదు, విజయవాడ దగ్గర అవుతుందంట. మొత్తానికైతే దేవుణ్ణి అయితే చూసేసి అయితే రిటర్న్ అయితే వచ్చేసినాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఎంటర్ అయితే అయిపోయినాం. ఫంక్షన్కి అయితే ఎంటర్ అయిపోయినాం. మేము వెళ్ళే కాడికి నింపేసిర్రు, టేబుల్స్ కూడా రెడీ పెట్టిర్రు అనుకోండి. మేమైతే తొందరగా అయితే వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే అప్పటికైతే లేట్ అయిపోయింది. వాళ్ళు అయితే టేబుల్స్ కూడా అయితే రెడీ పెట్టిర్రు. మేము వెళ్ళే కల్లా అయితే 12:30 అయితే అయింది. ఇక్కడైతే ఒడి నింపుడు కూడా అయితే అయిపోతుంది. మేమైతే తొందరగా వెళ్ళి ఒడి నింపేటప్పుడు ఏం పెడతారో అన్నీ అయితే వీడియో తీద్దాం అనుకున్నాం, కానీ వారం కలవలేదన్నమాట. అయిపోయింది అప్పటికే ఒడి నింపుడు అయితే అయిపోయింది. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మా చిన్నన్న మా చిన్న వదిన అయితే వాళ్ళైతే పట్టీలు తెచ్చిర్రు. అంటే అమ్మాయికి చిన్న మేనమామ చిన్న మేనత్త అనమాట. పట్టీలు అయితే తీసుకొచ్చిర్రు. పెద్దన్న వాళ్ళైతేనేమో సారీ అయితే తీసుకొచ్చారు. మేమైతే కొంచెం అయితే వీడియో అయితే తీసుకున్నాం. మా అన్న అయితే ఏకంగా అయితే మేనగోడలకి అయితే కాలుకే పెట్టేస్తుండనమాట. చూడండి, ఫంక్షన్ అయితే బాగా అయితే చేసిర్రు. ఫంక్షన్ చేసుడేమో కానీ మేనమామలకైతే ఖర్చు అయితే అదిరిపోయింది. మేనమామలకి అమ్మమ్మకి అయితే శిశువులకంటే మేనమామలకు ఖర్చు ఎక్కువైపోయింది అనమాట. అందులో ఒకటి ఇక్కడ ఆంధ్ర కదా, ఆంధ్ర సెంటిమెంట్లు అయితే చాలా అయితే ఉన్నాయి. మనకెళ్ళి ఎక్కువ తెలంగాణకి వెళ్ళైతే సార్ అని ఎత్తారు కదా ఎక్కువ అయితే. ఇక్కడైతే కంపల్సరీ అయితే తీసుకురావాలంట. మొత్తం అయితే దావత్ అయితే గట్టిగా అయితే మంచిగా ఇచ్చేసిర్రు. ఓనీల ఫంక్షన్ అయితే మంచిగా అయితే చేసిర్రు. ఇక్కడైతే మా అన్న ఒక్కడే కష్టపడుతుండు, పట్టీలు పెట్టుల్లా. మా వదిన అయితే కొంచెం అప్పుడప్పుడు హ్యాండ్ వేస్తుంది అనమాట. వాళ్ళ పాప అయితే చూడండి, మా అన్న వాళ్ళ అమ్మాయి అయితే ఇంకా అమ్మాయి పక్కమ్మట అయితే కూర్చుంటుంది. మీకు ఎట్లా క్లారిటీ ఎట్లా చుట్టం అనేది కూడా నేనైతే చెప్తా. మా మమ్మీ వాళ్ళ పెద్దక్క మనవరాలు, అంటే మా పెద్దమ్మ మనవరాలు, పెద్దమ్మ బిడ్డ మీద అక్క బిడ్డ మ్యాచురీ ఫంక్షన్, ఓనీ ఫంక్షన్ అయితే గ్రాండ్గా అయితే చేసిర్రు. మామూలుగా అయితే అట్లా ఆ మాత్రం చేయాలనుకోండి. అక్కడైతే చూడండి, గ్రీన్ బ్లౌజ్ ఏమో మా పెద్దమ్మ, ఈ వైట్ శారీ ఏమో మా చిన్న పిన్ని, ఈ ఆరెంజ్ అయితే మా మమ్మీ, అక్కడైతే ఇంకో గ్రీన్ అయితేనేమో మా 4గో పిన్ని. వీళ్ళైతే నలుగురే వచ్చిర్రనమాట. ఇంకా ఇద్దరు అయితే రాలేదు. ఇంకా మమ్మీ వాళ్ళైతే మొత్తం 6 మెంబర్స్, 6గురు, ఇంకిద్దరు అయితే రాలేదు. ఎక్కడైతే చూడండి వాళ్ళైతే అక్కా చెల్లెలు అయితే దిగుతుర్రు 4గురు. ఇంకా అక్కడ మమ్మీ, ఇక్కడ పెద్దమ్మ, అక్కడ చిన్న పిన్నామ, అక్కడ 4గో పిన్నామ అయితే. అన్న చూడండి వాళ్ళ అమ్మల్ని చూసుకొని ముడుచుకుంటున్నాను అనమాట. ఎందుకు అలా పానకం బుడక అనేసి ఆమె బిడ్డనైతే గుంజుకుంటుండు, అల్లకి దోత్తుండు. ఇంకొకళ్ళమ్మట ఒకళ్ళం అయితే ఫోటోలు దిగటం స్టార్ట్ అయితే చేసినాం. మేము కూడా అయితే అందరం అయితే దిగినాం. లాస్ట్కి అయితే శారీ కట్టించినాకైతే అందరం అయితే మంచిగా దిగిపోయినాం. ఇంకొకళ్ళమ్మట ఒకళ్ళు అయితే స్టార్ట్ అయితే చేస్తుర్రు ఫోటోలు అయితే దిగటం. ఎందుకంటే వర్షం అయితే పడేటట్టుగా ఉంది, పట్టేట్టుగా ఉందనేసి ఫాస్ట్గా అయితే ఫోటోలు అయితే దింపేసి తొందరగా అయితే పొద్దుగాలనే అయితే అన్నం అయితే పెట్టిర్రు అనమాట. తొందరగా అయితే పెట్టిర్రు.
వీడైతే పెద్దన్న కొడుకు, అదైతే పెద్దన్న బిడ్డ, ఇదైతే చిన్నన్న బిడ్డ. ఇక్కడైతే చూడండి వంటలైతే పెరుగు చట్నీ, మటన్ ఫ్రై, చికెన్ ఫ్రై, పప్పు, సాంబారు, బగారన్నం, బోటి, నిమ్మకాయలు, స్వీటు, కేసర్ మొత్తం అయితే మంచిగా అయితే పెట్టిర్రు ఫుడ్ అయితే. మేమైతే చైర్లు వేసుకొని అయితే కూర్చుంటున్నాం. ఇంకా బయట వాళ్ళు అయితే కాదు కదా, మనోళ్ళేగా. మా తమ్ముడు చూడండి, వాడు ఇక్కడ ఉన్న చైర్ తీసుకుపోయి అక్కడ వేసుకొని అయితే కూర్చుంటుండు. ఇంకా మా బ్యాచ్ అంతా, వచ్చిన బ్యాచ్ అంతా లైన్ అయితే కూర్చున్నాం. మా పిన్ని వాళ్ళు అయితే మేమందరం అయితే ఫస్ట్ అయితే నిమ్మకాయ వేసిర్రు, తర్వాత కేసరి వేసిర్రు, తర్వాత బోటి అయితే వేసిర్రు, గోంగూర బోటి. ఎట్లయినా ఆంధ్ర ఫుడ్ అయితే మస్తు ఉందబ్బా మన కాడ కంటే కూడా. మంచిగా అయితే చేసిర్రు. కేసరి కానీ, మొత్తం బగారన్నం కానీ, మటన్ ఫ్రై కానీ, చికెన్ ఫ్రై కానీ మొత్తం అయితే సూపర్ అనుకోండి. ఇక్కడైతే చూడండి మా అమ్మ, మా పెద్దమ్మ వాళ్ళిద్దరి మధ్యలో అయితే 4 పిన్ని కొడుకు అయితే కూర్చుండు. వాడినైతే వీడియో అయితే తీయొద్దంట, వాడైతే కళ్ళు అయితే మూసుకుంటుండు. మొత్తానికైతే అందరూ అయితే తినుడైతే స్టార్ట్ అయితే చేస్తున్నాం. ఫస్ట్ అయితే వాళ్ళ అక్కడి నుంచి అక్కడ రాలి కాబట్టి వాళ్ళు అన్నం తీసుకొని వచ్చే కల్లా ఈ కేసరి అయితే అయిపోయింది మొత్తం. మా చెల్లెలు చూడండి, వాళ్ళకి వీడియో మామూలుగా అయితే ఫోటోలు కావాలి, మామూలుగా అయితే వీడియో కావాలా. తినేటప్పుడు అయితే వాళ్ళకైతే సిగ్గు అవుతుందంట, మూతులు మూతి మూసుకుంటారు. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మేమైతే మొత్తం అన్నాలు అయితే తినేసినాం. సైడ్కి అయితే వచ్చినాం. ఇక్కడ మా 4వ పిన్ని చూడండి, ఈ నెక్లెస్ అయితే మా పెద్దమ్మ తెచ్చింది వాళ్ళ మనవరాలకి. బిడ్డ అనమాట. ఇక్కడైతే ఎక్కడ పోతున్నాం అని చూస్తుర్రా. మేమైతే కట్నం అయితే పెట్టకుండా, సదింపులు అయితే వేయకుండా మా 4వ పిన్ని, మా చిన్న పిన్ని, మా అమ్మ, నేను, భవాని, బాబాయ్ కారు మీద అయితే పోయినాం. అసలు మ్యాటర్ అయితే చెప్పకుండా పోయినామని చెప్తున్నాం. కానీ ఇదైతే మొత్తం అయితే చూడండి కంచిన్చెర్ల సిటీ అనమాట. ఇదైతే సిటీ నేనంట, మంచిగా అయితే ఉన్నది. మామూలుగా అయితే కోదాడ సిటీ అయితే ఉన్నది కంచిన్చెర్ల. ఇక్కడైతే మేమైతే అది తీసుకొని పోతున్నాం. గిఫ్ట్ అయితే తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం అనుకోమాకండి. అమ్మ బంగారం గోల్డ్ గిల్డ్ అయితే ఏం కాదు, బంగారం వెండి అయితే ఏం కాదు. బంగారం వెండి జోలి పోయేటట్టుగా అయితే లేదు. ఇక్కడ చూడండి బిందె, క్యాను. నేనైతే బిందె తీసుకున్నా, ఇంకో పిన్ని అయితే క్యాన్ అయితే తీసుకుంది, ఇంకో పిన్ని అయితే ఇక్కడైతే చూడండి నేను వీడియో తీస్తున్నాను. మా చిన్న పిన్ని అయితే ఎంత యాక్టింగ్ అయితే చేస్తుందో. మొత్తానికైతే మొత్తం అయితే డిక్కీలు అయితే పడేసినాం. బిందె, క్యాను. ఇక్కడ పిన్ని అయితే ఇంకో క్యాన్ అయితే పట్టుకుంది. ఎన్ని క్యాన్లు, ఒక బిందె, ఒకటి మమ్మీ అయితే పప్పు డబ్బాల సెట్ అయితే తీసుకుంది. అవి అయితే 4 వచ్చినాయి. వాళ్ళైతే ఇంకోటి ఏంటంటే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిర్రు అనమాట, సార్ ఇచ్చిర్రు. మరి ఇంకా మేనత ఇచ్చిందో, ఇక్కడ మేనమామ తెచ్చిరో, ఎవరు తెచ్చిరో అయితే మనకైతే కంపల్సరీగా అయితే తెలియదు. సార్ అయితే అన్నయ్య తెచ్చిండు. ఇంక గిఫ్ట్ బాక్స్లో అయితే ఎవరు తెచ్చిరో తెలియదు. బాక్స్లో కూడా అయితే మీకైతే చూపిస్తా. ఇక్కడైతే నేనైతే బిందె అయితే చదివిపిస్తున్నా. మా మమ్మీ అయితే డబ్బాల సెట్ అయితే చదివిపిస్తుంది. ఈ పిన్ని అయితే పెద్ద క్యాన్ తీసుకుంది, ఆ పిన్ని అయితే బకెట్ క్యాన్ అయితే తీసుకుంది. అందరం అయితే చదివిపిస్తున్నాం అనమాట. 4 పోయినాం. భవానీ కూడా అనమాట, మర్చిపోయినా. భవానీ కూడా ఇంకొక మోడల్ క్యాన్ అయితే తీసుకుంది. నేను ఒక్కదాన్నే బిందె అయితే తీసుకుంది. డబ్బులు కట్నం చదివిపించకుండా, సదింపులు చదివిపించకుండా ఇవైతే తీసుకున్నాం అనమాట. వస్తువులు అయితే ఉంటాయి, డబ్బులు అయితే ఖర్చు అయిపోతాయి అనేసి మేమైతే ఇవైతే పెట్టినాం అనమాట. ఇక్కడైతే చూడండి, అక్కడ రాసేదైతే అక్క వాళ్ళ ఆడబిడ్డ కొడుకు, ఆమె అయితే ఆడబిడ్డ, ఏమైతే డబ్బులు పట్టుకుందని రాస్తుండు. ఆమె ఎందుకు సీరియస్ అవుతుంది అనుకుంటే, ఈ పాటలు అయితే దుమ్ము లేపుతుర్రబ్బా. ఈ డెక్కు పెట్టి మొత్తం పాటలు అయితే దుమ్ము లేపుతుర్రు. ఇక్కడ పేర్లు వినపడట్లేదు, అక్కడ వాడికి రాశివుడికి వినపడట్లేదు, ఇక్కడ మేము చెప్పోళ్ళకి వినపడట్లేదు. అందుకైతే ఆమె అయితే ఆ పిల్లల్ని అయితే అరుస్తుంది అనమాట. ఇక్కడ మా పెద్దమ్మ చూడండి ఏమేమి తెచ్చిరా అని మంచిగా అయితే చూస్తుంది. చూడండి మా పెద్దమ్మ అయితే ఎంత సింపుల్ శారీ కట్టుకుందా సొంత మనవరాలకి ఫంక్షన్కి. మా పెద్దమ్మకి శారీ లేవేమో, అట్లేం కాదు, పాపం పని చేసి శారీ ఖరాబ్ అయితేనే మా పెద్దమ్మ చీర కట్టుకోలేదనమాట. అయినా చూడండి పూలు అయితే కుప్పినిండగా అయితే గట్టిగా అయితే పెట్టింది. మంచిగా అయితే అయిపోయింది. అందరికైతే భోజనాలు అయితే లేవనకుండా అయితే పెట్టిర్రబ్బా. అట్లా పెట్టాలా. బగార్ కానీ, వైట్ రైస్ కానీ, బోటీ కానీ, చికెన్ కానీ, మటన్ కానీ, కేసర కానీ, పెరుగు చట్నీ కానీ, పెరుగు కానీ,
మంచిగా అయితే పెట్టిర్రు, అందరికీ తిన్నోళ్ళకి తిన్నంత అయితే పెట్టిర్రు. ఇంకోటి ఏంటంటే వెజ్ కూడా పెట్టిర్రు, పప్పు అలాంటి సాంబార్ అన్నీ అయితే పెట్టిర్రు. మేమైతే నాన్ వెజ్ అయితే కుమ్మేసినాం. మొత్తానికైతే ఇంకా అయిపోయింది. మా మమ్మీ చూడండి డబ్బాల సెట్ చదివిపెట్టడానికి మంచిగా అయితే కూర్చుందనమాట ఆడ. ఇక్కడైతే ఈ గ్రీన్ శారీ రెడ్ అంచు ఉంది కదా నారాయణ పట్టు, ఆమె అయితే మా అక్క వాళ్ళైతే అత్త. మంచిగా అయితే ఉన్నది చూడండి. కొన్ని ఫోటోలు అయితే తీయలేకపోయినాం. ఇంక ఈ పొరగాలు అయితే చూడండి, ఇంకా మేము అందరం అయితే డ్రెస్ అయితే చేంజ్ అయితే చేసుకున్నాం. అందరైతే ఫోటోలు దిగుడు అయితే అయిపోయింది. ఇంకా మొత్తానికైతే ఇంకా బ్యాంగ్ వెళ్ళిపోతున్నాం అనమాట. మా మమ్మీది అయితే ఫేస్ అంతా పీక్కపోయింది. ఫంక్షన్ అంటే ఫంక్షన్ దూలు అయితే తీరింది అనమాట. ఇంకా రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం. అయితే ఫంక్షన్ కార్డ్ ఏమి ఇచ్చారో అయితే మీకైతే చూపిలే కదా. ఇల్లు అయితే బూందీ, స్వీటు, సోంపు, ఆకు, వక్క, అట్టిపండు, ఒక బాక్స్లో ఇవన్నీ అయితే పెట్టి అయితే ఇచ్చారు. బాక్స్ కూడా మంచిగానే ఉంది. ఇవి అన్నీ అయితే ఇలా పెట్టి ఒక కవర్లో వేసి అయితే ఇచ్చారు. రిటర్న్ గిఫ్ట్ ఎన్ని తీసుకొచ్చారో కానీ బాగానే తెచ్చారు. ఇక్కడైతే పెద్దమ్మ నక్లీస్ అన్న కదా అదైతే తెచ్చింది. ఇంకా ఫోటోలు అయితే దిగేసినాం. ఇక్కడైతే మా నలుగురు చెల్లెళ్ళు అయితే చూడండి, వీళ్ళు నలుగురు అయితే నా తర్వాత వాళ్ళు. ఆ ఫంక్షన్ అయితే బిడ్డ అవుతుంది కానీ వీళ్ళు నలుగురు అయితే నాకు చెల్లెళ్ళు. ఇక్కడైతే మా పిన్ని కూడా కలిసిపోయింది. బ్యాచ్లో అయితే మేమందరం అయితే దిగినాం. ఈ బ్యాచ్ అయితే మా 4 పిన్న వాళ్ళ ఫ్యామిలీ అనమాట. ఇంకా మేమందరం అయితే అందరం అక్కా చెల్లెలమే. ఈ వైట్ తెలుసు కదా, ఈ వైట్ శారీ ఆమె అయితే పిన్ని. ఇంకా మిగతా అందరం అయితే మేమైతే వీళ్ళ అందరం అయితే అక్కా చెల్లెలం అనమాట. ఇంక ఇక్కడైతే చూడండి, ఇదైతే చిన్న పిన్న వాళ్ళ ఫ్యామిలీ, 4 పిన్న వాళ్ళ ఫ్యామిలీ, చిన్న పిన్న వాళ్ళ ఫ్యామిలీ. ఇంక ఇక్కడైతే రాము వీళ్ళు ఎవరం అయితే రాలే. మా బ్యాచ్ అయితే ఇట్లా దిగినాం అనమాట. మమ్మీ, నేను, చెల్లె వాళ్ళు. ఇంక ఇక్కడ చూడండి, ఇంక ఇక్కడైతే డ్రెస్సులు అయితే చేంజ్ అయితే నిదానంగా కొంచెం సేపు అవుతుండే స్టైల్గా అయితే ఫోటోలు అయితే దిగినాం. ఒకరి మీద ఒకరం ఇట్లా లైన్గా అక్క చెల్లెలు లెక్క అందరం అయితే మంచిగా అయితే దిగినాం. అక్క చెల్లెలు లెక్క అంటారు, అక్క చెల్లెలు కాదా అనుకునేది. అందరం అక్క చెల్లెళ్ళం. ఇక్కడ మా చిన్న పిన్న కూడా ఇల్లు అయితే జాయిన్ అయింది. ఇంకా రెండో పెద్దమ్మ పిల్లగాళ్ళు అయితే వాళ్ళు కూడా 2 ఉన్నారు అక్క వాళ్ళు కూడా జాయిన్ అయితే మటుకి ఇంకా బాగుంటుండే. ఇక్కడైతే చూడండి, అయితే టైం కుదరదు కదా రానికే, అందుకైతే కొంతమంది ఇంకా వాళ్ళిద్దరైతే ఆగిర్రు. రెండో పెద్దమ్మ ఆగింది, 5వ పిన్ని ఆగింది. ఇంకా మేమైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. ఫుల్ వీడియో చూడండి. గూటికి చేరిన గువ్వల నడిగా, చల్లగాలి నడిగా, ఆ చందమామ నడిగా, ప్రియురాలి జాడ చెప్పరేమని